ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం ఎల్ సర్పంచ్నండి. నేను ఉమ్మనేని బాబు, సన్నాపు ఆదినారాయణ. కాంగ్రెస్ పార్టీ మా తాతల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీయే. మా తాతలు, మా నాన్నలు, మేమంతా కూడా సరే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మేము కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తాం. అయితే ఒక 50 సంవత్సరాలు అక్కడ మా బాబాయ్ గారు చేశారు సర్పంచ్గా, ఉమ్మనేని కృష్ణమూర్తి గారని. ఆ తర్వాత మధ్యలో ఇంకా రకరకాల పార్టీలు చేశాయి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో టీడీపీ ఒక 5 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు నేను గ్రామ శాఖ అధ్యక్షుడినండి, గ్రామ సర్పంచ్ని. ఈ గ్రామంలో పేదవాళ్ళకి నేను ఏది వచ్చినా, మామూలుగా పెళ్ళైనా, ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నా, ఇంకా ఏ సాయం కావాలన్నా హాస్పిటల్కైనా వాళ్ళకి నేను తోడుగా ఉంటూ వాళ్ళకి నేను సపోర్టుగా చేస్తూ ముందుకు పోతూ ఉంటా. ఇక మామూలుగా ఇళ్ళు కానీ లేకపోతే సీసీ రోడ్లు కానీ ఇవన్నీ ఒక ₹1 కోటి సీసీ రోడ్లు ఇచ్చారు బట్టి గారు. 3 వాటర్ ట్యాంకులు కట్టించారు. 3 వాటర్ ట్యాంకులకి, ఒక ట్యాంకుకి బోర్ పాయింట్ వేసి దానికి కనెక్షన్ కూడా ఇవ్వటం అయిపోయింది. ఇంకా 2వ ట్యాంకుకి కూడా బోర్ వేయించాము, ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, అట్లాగా రైతు వేదిక, అట్లాగే ₹1 కోటి సీసీ రోడ్లు వచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ గులుకుల స్కూల్ ఒకటి వచ్చింది, ఇంటర్మీడియట్ స్కూలు, మోడల్ స్కూల్ ఒకటి వచ్చింది. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో సాయం ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు పోతూ ఉంది. ఇప్పుడు 6 గ్యారంటీల దాంట్లో కూడా ఇప్పుడు ఒక 5 దాకా అమలైనవి, ఇంకా 2, 3 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా చేస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం. లేదు సార్, ఏదన్నా 1 పెండింగ్ వల్ల ఆగటమే కానీ అంతకు తప్ప ఇక రాని ఏం లేవు సార్. ఇప్పుడు ఉన్నాయి, ఎట్లాగూ రావు. అటువంటి వాళ్ళు మాకు కూడా రాలేదనుకుంటే ఎట్లా? ఇప్పుడు రేషన్ కార్డు లేకనో లేకపోతే దానికి ఆ ఫ్రీ కరెంటు కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు రాలేదనుకుంటే వాళ్ళు కొంతమంది అట్లా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు రాలేదనేది. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న లోపం ఏందో వాళ్ళు తెలుసుకోలేరు కదా. నిధులు మాకు అడుగడుగునా అడ్డుపడ్డారు సార్. మాకు అడ్డుపడ్డా కానీ మేము దాన్ని మా శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఉన్నాడు, ఆయన ద్వారా మేము 2 కార్లు పెట్టుకొని హైదరాబాద్ వరకు పోయినాం. హైదరాబాద్ వరకు పోయి సార్ దగ్గరకు పోయి మాకున్న ఇబ్బందులు చెప్పి ఎక్కడా కుంటుపడకుండా ముందుకు ఈ రోజు వరకు అడుగు ముందుకు వేస్తూ పోతూనే ఉన్నాం. ఇంకా మాకు కూడా ఉన్నాయండి, ఇంకా దగ్గర 10 లక్షల పైన రావాలి. అయినా ఇక మేము ఇప్పటివరకు ఇంకా ఈ అధికారుల పాలన ఉంది కదా, అది అయిపోయాక ప్రభుత్వం దృష్టికి తీసిపోయి అవి కూడా రాబట్టడానికి మేము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం మరి ఏది అంతా ఒకదాని మీద ఒకటి సతమతం అవుతుంది కదా, ఇంకా మేము దానికి ఏడబెడతానంటే ఆడ. ఇప్పుడు మనం ఏంటంటే ఊళ్ళో ఎక్కడ ఇబ్బంది ఉందో చూసి పెడతామండి. వాళ్ళ ఇల్లు ఉండకాడంటారు. ఇప్పుడు ఇల్లు నీదే నాదే కాదు, ఊళ్ళో ఎక్కడ ఇబ్బంది ఉందో అనేది కావాలి. దాని మీదనే కొద్దిగా పాత పద్ధతే. ఇప్పుడు సర్పంచుల పాలన ఎట్టుందో అదే తప్ప ఇప్పుడు మళ్ళీ ఉప సర్పంచులు ఇదైతే మళ్ళీ ఈ పనులన్నీ ఇట్నే కుంటుపడుతూ గొడవలే సరిపోతాయి సార్ గ్రామాల్లో. ఇట్నే ఇబ్బందులు, పనులు కావండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో ఎవరు ఇది చేసేది ఏముండదు కానీ ఒకళ్ళాడని ఒకళ్ళు లేడని ఈ గొడవల వల్ల పనులు ముందుకు పోవాలి. కొన్ని సమస్యలు చాలా వాళ్ళల్లో ఉన్నాయి, కానీ ఇక అట్నే నెట్టుకుంటూ వచ్చారు తప్పక. అది ఉంటే ఇబ్బంది అయింది సార్. అది ఇప్పుడు చెక్ పవర్ ఉంటే ఇబ్బంది, పనులు కావు, చెక్కులు కూడా కాక ఇబ్బంది పడ్డారు పెట్టి. ఇప్పుడు సర్పంచ్ పెడతాడండి, ఉప సర్పంచ్ సంతకం పెట్టడు. ఇప్పుడు సర్పంచే కాగం అయ్యేది. ఇప్పుడు అట్లా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మందులు తాగడానికి కారణం అదే. రాష్ట్ర బడ్జెట్టు అన్ని వర్గాలకి అనుకూలంగా ఉండేటట్టే పెట్టారు, బాగానే ఉంది సార్. కేంద్ర బడ్జెట్ కూడా మరి ఆంధ్రాకి తెలంగాణకి సమంగానే ఇచ్చారు. అది కూడా అనుకూలంగానే కలిసిపోతారని చూస్తున్నాం. ప్రధానమంత్రి గారు కూడా కలిసిపోతేనే మంచిది, గ్రామాలకి మనకి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాం. బీసీ వర్గీకరణ అనేది ఇప్పుడు ఈ టైం వరకు ఆగుద్ది అనేది ప్రజల్లోకి వచ్చింది సార్. ఇప్పుడు ఈ వరదలు, ఈ సమస్యల వల్లనే కొద్దిగా పొడిగించారు అనేది. ఎస్సీ వర్గీకరణకి మా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే ఉందండి. బట్టి గారు ఎప్పుడు దానికి ముందడుగేసి పనిచేస్తూనే ఉంటాడు. పార్టీ కూడా అట్నే కట్టుబడి ఉంది దానికి. ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి జరిగింది సార్. ఇప్పుడు మదర్లో హాస్పిటల్ ఏంటి, ఎక్కడ ఏ మండలానికి ఏది అవసరమో అది ఆయన అది చూసి ఆలోచన చేసి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో కూడా దాన్ని అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. మేము నేను ఈ 5 సంవత్సరాల్లోనే దగ్గర ఒక 2 కోట్ల వరకు చేసామండి.
ఏ రకంగా అయితే రోడ్లు అయితే, ఈ బోర్లు అయితే, ఈ ట్యాంకులు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలే మిగిలినవి కానీ పనులు కాలేదండి. ఎప్పుడు అడ్డుపడటం ఈ సమస్యలు ఇవే సరిపోయినాయి. ఇది రెడ్డి రాజ్యం అంటారు, కమ్మ రాజ్యం అంటారు, ఇంకా రాజ్యం అంటారు. ఇవన్నీ కులాలకి రెచ్చగొట్టుకునేవి తప్ప ఏమేమి ఉండవండి. వ్యక్తిని బట్టి ఓటేస్తారు జనం. ఇలా బట్టి గారు ఉండండి, ఎక్కడ ఓటమి లేకుండా గెలుస్తుండు. ఏ రాజ్యం అంటారండి అది? అట్లా ఇవన్నీ కులాలను రెచ్చగొట్టుకోవడానికి పనికి వచ్చాయి. ఇవన్నీ ఏమి ఉండవండి. ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు తప్ప పనులు అయితేనే ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు తప్ప ఒకళ్ళు ఆపాలనుకుంటే ఎవరు ఆగరు. మేము ఈ ఊళ్ళో 300 ఓట్లు ఉన్నాయండి. ఇంతకుముందు నేను ఆ పాములో రాగుతాలి. ఈరోజు 1100కి వచ్చింది. ఎంపీ దాంట్లో కానీ, ఎమ్మెల్యే గారి దాంట్లో కానీ, సర్పంచ్ దాంట్లో కానీ 1100 తీసుకొచ్చినాం. 300 ఓట్లు పంచాయతీ ఇది. ఇక ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం అండి. ప్రత్యేకంగా ఏముండదు. ప్రజల అభిప్రాయం ఏది ఉంటే నాది అదే. అది ప్రజల నిర్ణయం, పార్టీ నిర్ణయం అండి. నా సొంతంగా నాదైతే లేదు. ప్రభుత్వం నా ఆలోచన అంటే పార్టీ నిర్ణయితే తప్పదు. పార్టీ ఎవరన్నా నిర్ణయించితే వాళ్ళకి పనిచేయటమే నా ఆలోచన. పార్టీ నేను అంటే నేను, ఇంకొక వ్యక్తి అయితే ఇంకొక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా పార్టీ నిర్ణయించిన వ్యక్తికి పనిచేస్తామండి. పార్టీ నిర్ణయిస్తే చేస్తామండి. ఓటర్లకి మేము మా పార్టీ తరఫున ఏది అవసరం ఉన్నా దాన్ని మేము తీర్చి, ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, ఇంకా వ్యక్తులకి ఏ అవసరం ఉంటే అది వాళ్ళకి మేము సహకరించి వాళ్ళని అండగా ఉంటామని చెప్తాం. ఈ జాగ్రత్త ఏం అవసరం లేదు పని చేసే వాళ్ళకి. నాకు కనీసం సంతకం తప్ప నాకు చదివే రాదు. 2 కోట్లు ఖర్చు పెట్టి ఊళ్ళో పని చేసిన ఏ మామూలు వ్యక్తిని అడిగినా బాబు గారు ఏం చేసినని చెప్తారు. ఇక్కడ కాదండి, మండలంలో కూడా పార్టీలకు అతీతంగా. మరి నాకు కనీసం సంతకం మా వరకే వచ్చు. దానికి చదువే కావాలనేది ఏం లేదు. పని చేసేవాడికి పనితనం చూపిస్తుంది. అది అందుబాటులో ఉండి వాళ్ళకి పని చేస్తే చాలు.